గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఇన్ఫెర్టిలిటీతో బాధపడుతున్నారా? ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉన్న కపుల్స్కి ఏ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఉన్నాయి? ఐయుఐ ఐవీఎఫ్కి డిఫరెన్స్ ఏంటి? అలానే మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి హెగ్డే ఫెర్టిలిటీ హాస్పిటల్స్ నుంచి కన్సల్టెంట్ రిప్రొడక్టివ్ మెడిసిన్ డాక్టర్ మెగిలి ఇంద్రాణి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హై డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉన్న కపుల్స్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ మీరు అడ్వైస్ చేస్తారు? ఫస్ట్ థింగ్, కపుల్కి 1 year అయినా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది రాకపోతే యూజువల్గా కపుల్ని ఎవాల్యుయేట్ చేస్తాము. సో ప్రాబ్లమ్స్ అనేవి ఇట్ ఈస్ బోత్ రిలేటెడ్, ఫీమేల్కి మేల్కి ఇద్దరికీ ఉంటాయి. సో ఆ ఫర్టిలిటీ దాంట్లో ఎవాల్యుయేషన్లో ఫస్ట్ ఫీమేల్కి హిస్టరీ ప్రకారంగా వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయా లేదా, తర్వాత వాళ్ళకి కన్సీవ్ అవ్వడంలో ఇబ్బందులు అంటే మామూలుగా స్కాన్ ఒకటి చేసి వాళ్ళ రిజర్వ్ అది ఎలా ఉందో చెక్ చేస్తాము. ఆ తర్వాత వాళ్ళకి ఒకటి ట్యూబ్ టెస్ట్ అని చెప్తాము, హెచ్ఎస్జీ టెస్ట్ అని. అది ఎలా ఉందనేది నార్మల్గా ఉందా లేదా, ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తాము. అట్లానే మెయిల్ పార్ట్నర్స్కి వచ్చేసి వాళ్ళ సెమెన్ అనాలిసిస్ బేసిక్గా నార్మల్ ఉందా లేదా, అంటే మెయిన్గా అందులో WHO క్రైటీరియా ప్రకారం వాళ్ళ కౌంట్ ఎట్లా ఉంది, మార్ఫాలజీ ఎలా ఉంది, మొటిలిటీ ఎలా ఉంది అనేది చెక్ చేస్తాం. అది చెక్ చేసిన తర్వాత వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ని బట్టి వాళ్ళకి ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేస్తాం. మామూలుగా ఒకవేళ పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళకి పీసీఓ అనే ప్రాబ్లం ఉంటుంది. సో అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఓవులేషన్ ఇండక్షన్ అని మామూలుగా సింపుల్ ట్యాబ్లెట్స్ తోటి వాళ్ళకి మెడిసిన్స్ అది ఒక 5 days ఇచ్చి తర్వాత స్కాన్స్ అవన్నీ చేసి ఆ ఎగ్ పెరిగిన తర్వాత వాళ్ళకి కరెక్ట్గా వైఫ్ అండ్ హస్బెండ్ ఏ టైంలో కలిసి ఉంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశాలు ఉంటాయో అది అడ్వైస్ చేస్తాం. అది ఓవులేషన్ ఇండక్షన్ అని అంటాం. కొంతమందికి అన్నీ బాగున్నా కూడా ఏమీ పని చేయకపోతే వాళ్ళు నార్మల్గా ట్రై చేసినప్పుడు వాళ్ళకి ఐయుఐ అని సజెస్ట్ చేస్తాము. అండ్ దెన్ ఒకవేళ మేజర్గా ఏమన్నా ట్యూబ్లో ప్రాబ్లం ఉన్నా, లేదంటే మేల్ ఫ్యాక్టర్ అంటే మెయిన్గా స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉన్నా వాళ్ళకి ఐవీఎఫ్ లేదా ఇక్సీ అని సజెస్ట్ చేస్తాం. అండ్ దెన్ 1 more కేటగిరీ ఏంటంటే ఎండోమెట్రియోసిస్ అని అంటాం. ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు మైల్డ్గా ఉన్నప్పుడు వాళ్ళకి లాప్రోస్కోపీ ఒకటే సరిపోతుంది. అండ్ వాళ్ళు న్యాచురల్గా కానీ ట్రై చేసి అవ్వకపోతే ఐయుఐ కానీ సజెస్ట్ చేస్తాము. కొంతమంది ఎండోమెట్రియోసిస్ సివియర్గా ఉన్నప్పుడు వాళ్ళకి ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాము. అండ్ దెన్ అన్ఎక్స్ప్లెయిన్డ్కి వాళ్ళకి కూడా ఐయుఐ అనేది పనిచేస్తుంది. అండ్ దెన్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనకి ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి, ఫీమేల్స్ మోర్ దాన్ 35 years. సో వాళ్ళలో ఏంటంటే న్యాచురల్గా కూడా ఎగ్ నెంబర్ అనేది తగ్గిపోవడము, ఆ క్వాలిటీ తగ్గిపోవడం వల్ల న్యాచురల్ కన్సెప్షన్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాళ్ళకి కూడా ఉన్న రిజర్వ్ని బట్టి దాన్ని బట్టి వాళ్ళకి ఐయుఐ లేదా ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాం. ఎస్ డాక్టర్, ఓఐ ప్రొసీజర్ ఎవరికి సజెస్ట్ చేస్తారు, ఎవరికి అడ్వైస్ చేస్తారు? అది ఓఐ అంటే ఇట్ ఇస్ అ సింపుల్ ట్రీట్మెంట్ అండి. మామూలుగా పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్న వాళ్ళల్లో అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పీసీఓ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో మనం ఓవులేషన్ ఇండక్షన్ సైకిల్స్ చేస్తాము. సో వాళ్ళకి ఏంటంటే పీరియడ్ వచ్చిన 2nd day నుంచి ట్యాబ్లెట్స్ అనేది పెడతాము. సో ఆ 5 days ఆఫ్ ట్యాబ్లెట్స్ తర్వాత మళ్ళీ వాళ్ళకి స్కాన్ చేసి, అంటే ఆ స్కాన్స్ ఒక సీరియల్ స్కాన్స్ చేస్తాము, ఒక 3 or 4 scans అంటాము. దాన్ని ఫాలిక్యులర్ స్టడీ స్కాన్స్ అంటాం. సో ఆ స్కాన్స్లో వాళ్ళకి వచ్చిన ఫాలికల్, యూజువల్గా ఏంటంటే ఒక ఫాలికల్ అనేది వస్తే సరిపోతుంది వాళ్ళకి. సో ఆ ఫాలికల్ సైజ్ అనేది ఎట్లా ఉందో చూసి వాళ్ళు ఏ టైంలో కలిసి ఉండాలనేది, అంటే దానికి ఎగ్ అందులోంచి రిలీజ్ అవ్వడానికి ఒకసారి ఇంజెక్షన్ ఒకటి ఇస్తాం. ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత భార్యాభర్తని ఒక 3 రోజులు అలా కలిసి ఉండాలని టైం చేస్తామన్నమాట. అది చేసిన తర్వాత మళ్ళీ ఎగ్ రిలీజ్ అయిందా లేదా చెక్ చేసి వాళ్ళకి ఒక 14 days సపోర్టివ్ మెడికేషన్ అది ఇస్తాము. తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిందా లేదా అని చెక్ చేస్తాము. సో దట్ ఈస్ 1 ఓవులేషన్ ఇండక్షన్ సైకిల్. డాక్టర్, ఇందాక ఐయుఐ అన్నారు కదా, అసలు ఐయుఐ అంటే ఏంటి అండ్ ఎవరికి సజెస్ట్ చేస్తారు, అడ్వైస్ చేస్తారు మీరు? ఐయుఐ అని అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అని అంటాము. ఇట్ ఈస్ అ సింపుల్ ప్రొసీజర్ అండి. అంటే మామూలుగా అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీలో మెయిన్గా ఐయుఐ సజెస్ట్ చేస్తాము. అట్లానే ఇప్పుడు ఈ ఓవులేషన్ ఇండక్షన్ ఇనిషియల్గా ట్రై చేసుకున్న వాళ్ళకి ఒకవేళ అది పని చేయకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఐయుఐ అని సజెస్ట్ చేస్తాము. అలా కాకుండా కొంతవరకు మేల్ ఫ్యాక్టర్ అంటే బార్డర్ లైన్ లో స్పర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళకి, అంటే 10 to 20 million అలా ఉన్న వాళ్ళల్లో కూడా ఐయుఐ అనేది సజెస్ట్ చేస్తాం. సో ఐయుఐ ప్రొసీజర్కి కూడా మామూలుగా వాళ్ళకి పీరియడ్ వచ్చిన 2nd day నుంచి వాళ్ళకి ట్యాబ్లెట్స్ అవన్నీ స్టార్ట్ చేసి తర్వాత స్కాన్స్ అవన్నీ చేసి, యూజువల్గా ఐయుఐ ప్రొసీజర్లో మనం 2 లేదా 3 ఫాలికల్స్ పెరిగేలాగా మనము ఇంజెక్షన్స్ అవన్నీ ఇస్తాం. సో అవన్నీ ఇచ్చాక వాళ్ళ ఫాలికల్ అనేది పెరిగి తర్వాత రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ అది ఇచ్చాక 36 hours తర్వాత వాళ్ళకి హస్బెండ్ శాంపుల్ని ప్రిపేర్ చేసి, అంటే ప్రిపరేషన్ అంటే వాళ్ళల్లో ఉన్న చెడు కణాలు అవన్నీ తీసేసి ఓన్లీ మొటైల్ స్పర్మ్స్ అనేవి తీసుకుని దాని గర్భసంచి లోపల ఒక సన్న ట్యూబ్ ద్వారా లోపల పెడతాం. దాన్ని ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అని అంటాము. ఇట్ ఈస్ అ సింపుల్ ప్రాసెస్ అండి. చాలామంది ఇప్పుడు ట్యూబ్ టెస్ట్ అవి ఇవి అని చాలా భయపడతారు. సేమ్ ఇది కూడా ఐయుఐ కూడా అలాగే ఉంటుందేమో అని, పెయిన్ఫుల్ ఉంటుందని భయపడతారు. ఇట్ ఈస్ అ సింపుల్ ప్రొసీజర్. ఇట్ ఈస్ 100% నాట్ అ పెయిన్ఫుల్ ప్రొసీజర్. ఎస్ డాక్టర్, ఐవీఎఫ్ ప్రొసీజర్ ఏ కపుల్కి మీరు అడ్వైస్ చేస్తారు అండ్ అదేవిధంగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా?
ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది మామూలుగా డైరెక్ట్గా అంటే 2 కండిషన్స్ అండి. ఒకటి ట్యూబ్ బ్లాక్ ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాము, అండ్ దెన్ సివియర్ మేల్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళకి కూడా ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాము. అండ్ దెన్ ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్ అనేది కూడా ఇట్ ఈస్ అ సింపుల్ ప్రొసీజర్. ఇందులో కాంప్లికేషన్స్ అంటూ ఏమీ ఉండదు. మామూలుగా మనం ఇంజెక్షన్స్ అవన్నీ యూస్ చేస్తాం. పీరియడ్ వచ్చాక సెకండ్ డే నుంచి వాళ్ళకి ఒక 8-10 రోజులు ఇంజెక్షన్స్ ఉంటాయి. తర్వాత మధ్యలో స్కాన్స్ అవన్నీ చేస్తాం. వాళ్ళ ఫాలికల్ సైజ్ పెరిగిన తర్వాత వాళ్ళకి ఒక ట్రిగర్ ఇంజెక్షన్ అనేది ఇస్తాము. అది ఇచ్చిన 36 అవర్స్ తర్వాత ఎగ్స్ అన్ని బయటికి తీస్తాం. సో ఎగ్స్ అన్ని బయటికి తీసే ప్రొసీజర్లో కొంతవరకు వాళ్ళకి ఎనస్థీషియా అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ పెయిన్ఫుల్ ప్రొసీజర్. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ స్పర్మ్ని ఎగ్ని కలిపేసి ఆ తర్వాత వచ్చిన ఎంబ్రియోని గర్భసంచి లోపల ఒక సన్న ట్యూబ్ ద్వారా పెడతాము. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ వాళ్ళకి కొన్ని మెడికేషన్స్ అవన్నీ ఉంటాయి, ఒక 14 డేస్ అండ్ ఇంజెక్షన్స్ అలాంటివి, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ పెయిన్ఫుల్ ప్రొసీజర్. అండ్ దెన్ కాంప్లికేషన్స్ అంటూ కూడా ఏమీ ఉండవండి. మామూలుగా ఇచ్చే ఇంజెక్షన్స్ వల్ల కొంతవరకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే మామూలుగా బ్లోటింగ్ అని కానీ, లేదా గ్యాస్ట్రైటిస్ లాగా ఉండడం, లేదా కొంత హెడేక్ లాగా, ఈ పీరియడ్ ముందు కొంతమందికి బ్రెస్ట్ పెయిన్, హెవీనెస్ ఉన్నట్టుగా కొంతవరకు అలా ఉంటాయి, కానీ అదర్వైజ్ మేజర్ కాంప్లికేషన్స్ అంటూ ఏమీ ఉండవు. డాక్టర్, ఐసిఎస్ఐ అంటే ఏంటి? ఇది ఎవరికి చేస్తారు అసలుకి? ఐసిఎస్ఐ అంటే ఇట్ ఈస్ కాల్డ్ ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అని అంటారు. అంటే ఇప్పుడు మెయిన్గా ఏంటంటే మేల్ ఫ్యాక్టర్, ఇప్పుడు స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉండి లేదా మొటిలిటీ చాలా తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి మామూలుగా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లాగానే మామూలుగా ఎగ్స్ అవన్నీ పెరిగాక తర్వాత ఆ ప్రొసీజర్ అన్నీ చేశాక ఒక ఎగ్ లోపలికి ఒక స్పర్మ్ని ఇంజెక్ట్ చేయడాన్ని ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అని అంటాము. సో ఇట్ ఈస్ ఐవీఎఫ్, పార్ట్ ఆఫ్ ఐవీఎఫ్, బట్ విత్ సమ్ టెక్నాలజీ వీఆర్ యూజింగ్ ద స్పర్మ్ అండ్ ఇంజెక్టింగ్ ఇన్సైడ్ ద ఎగ్ అనమాట. ఇంతకు ముందు రోజుల్లో మామూలుగా స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా కూడా అయ్యే అవకాశాలు ఉండేవి కాదు. బట్ వెన్ దే హ్యావ్ వెరీ లో స్పర్మ్ కౌంట్, లెస్ దాన్ 1 మిలియన్ ఉన్నప్పుడు, వాళ్ళ మొటిలిటీ ఏదన్నీ చాలా సివియర్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇక్సీ ద్వారా వాళ్ళకి డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ బాగుంటాయి అన్నమాట. ఎస్ డాక్టర్, ఇందాక ఐయుఐ గురించి చెప్పారు కదా, చాలా మందికి ఒక డౌట్ కూడా ఉండొచ్చు, ఈ ఐయుఐ ఒక కపుల్కి అసలు ఎన్నిసార్లు చేయొచ్చు అని అనుకుంటారు, ఎన్నిసార్లు చేయొచ్చు అంటారు? ఐయుఐ మామూలుగా అయితే ఇప్పుడు అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ లేదంటే ఇంకా కొన్ని, అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. కొంతమందికి ఇప్పుడు ఫీమేల్ ఏజ్ చాలా ఎక్కువ ఉండి వాళ్ళ రిజర్వ్ మరీ తక్కువగా ఉంది అది అనుకుంటే మేబీ విల్ ట్రై 1 or 2 సైకిల్స్. నార్మల్గా అయితే ఒక 3 to 4 సైకిల్స్ ఆఫ్ ఐయుఐ సజెస్ట్ చేస్తాము. ఒకవేళ అది పని చేయకపోతే దెన్ వీ విల్ సజెస్ట్ దెమ్ టు గో ఫర్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్. ఎస్ డాక్టర్, ఐయుఐ ఒకవేళ ఫెయిల్ అయితే లాప్రోస్కోపీ చేసుకోవాలా? అంటే ఇప్పుడు మామూలుగా 3 to 4 సైకిల్స్, కొంతమంది యంగ్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళలో ఒక 3 to 4 సైకిల్స్ ఐయుఐ పని చేయకపోతే మామూలుగా మనకేంటంటే అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐయుఐ చేస్తాం. అంటే మనకి అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటే ఏంటి, వాళ్ళకి మామూలుగా పీరియడ్స్ రెగ్యులర్ ఉన్నాయి, ట్యూబ్ టెస్ట్ బాగానే ఉంది, మేల్ స్పర్మ్ కౌంట్ అదని బాగానే ఉంది, బట్ ఇవి కాకుండా వేరే కారణాలు ఉండొచ్చు. కాకపోతే అది మనకి మామూలుగా లాప్రోస్కోపీ ద్వారా ఒకవేళ ఎండోమెట్రియోసిస్ కానీ అలాంటివి ఏమన్నా ఉంటే ఒక్కొక్కసారి మనకి తెలియచ్చు. సో ఒకవేళ 3 సైకిల్స్ ట్రై చేశాక ఒకవేళ నెగిటివ్ ఉంటే లాప్రోస్కోపీ చేసుకొని, ఒకవేళ అంతా నార్మల్గానే ఉంటే లోపల ట్యూబ్స్ అన్నీ బాగానే ఉన్నాయి, ఎండోమెట్రియోసిస్ కానీ లేదా వేరే ఎడిషన్స్ వేరే అదర్ ప్రాబ్లమ్స్ ఏం లేకపోతే దే కెన్ ట్రై ఫర్ 3 more సైకిల్స్ ఆల్సో. ఎస్ డాక్టర్, అయితే ఇప్పుడు లాప్రోస్కోపీ అన్నారు కదా, లాప్రోస్కోపీ ఎలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మీరు సజెస్ట్ చేస్తారు? లాప్రోస్కోపీ అంటే అందులో ఇట్ ఈస్ అ సర్జరీ అండి, అండర్ ఎనస్థీషియా చేస్తాము. సో మామూలుగా అయితే లాప్రోస్కోపీలో డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అండ్ దెన్ ఆపరేటివ్ లాప్రోస్కోపీ అని కూడా అంటాము. మామూలుగా ఈ ఇన్ఫర్టిలిటీలో ప్రాబ్లం అది ఏంటి అని మనం డయాగ్నోస్ చేయడానికి డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ చేస్తాము. లేదంటే కొంతమందికి కొన్ని ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే ఫైబ్రాయిడ్స్ కానీ అలాంటివి ఏమన్నా ఉన్నా, లేదంటే యూట్రస్లో ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా అలాంటి వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి లాప్రోస్కోపీ సజెస్ట్ చేస్తాము. సో డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అంటే మామూలుగా మనం కెమెరా పెట్టి లోపల యూట్రస్ కానీ తర్వాత ట్యూబ్, ఓవరీస్ అవన్నీ రిలేషన్ ఎట్లా ఉంది ఇవన్నీ చెక్ చేస్తాము. ఆ తర్వాత ట్యూబ్లో అంత ప్రాబ్లం ఏం లేదు, ఆ డై టెస్ట్ అని అంటాం, అది పాస్ చేసి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా, ఏదైనా బ్లాక్స్ ఉన్నాయా లేదా, అది చిన్న ఒకవేళ ఎడిషన్స్ కానీ లేదా చిన్న ఫైబ్రాయిడ్స్ కానీ అలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు మనం అదే టైంలో చిన్నవన్నీ కూడా తీసేస్తాము. సో దట్ ఈస్ లాప్రోస్కోపీ. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. రవి గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి, చెప్పండి. మేడం, నా పేరు రవి మేడం, 29 years. ఓకే చెప్పండి. అయితే మేము ఏఆర్టీ మెడిసిన్ యూజ్ చేస్తున్నాం మేడం. అయితే దానికి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయవచ్చా లేదా అని చెప్పి అడుగుదామని. ఏఆర్టీ మెడిసిన్ అంటే అంటే ఏం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు? ఈ హెచ్ఐవి పాజిటివ్ మేడం. ఓకే ఓకే, తప్పకుండా తీసుకోవచ్చండి.
అంటే మీరు ఒకసారి ఫిజిషియన్ ఒపీనియన్ అంటే రీసెంట్గా మీ వైరల్ లోడ్ అది ఎట్లా ఉంది అదన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలి. అయితే ఇంత ముందు మా వైఫ్ కి ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం. ఓకే. ప్రెగ్నెన్సీ వస్తే 6 months కి వాటర్ లీకేజ్ అయిపోయింది. ఓకే. వాటర్ లీకేజ్ అయిపోయి తీసేశారు బేబీని. అంటే బేబీ ప్రాబ్లం అవుతుంది, ఇట్లా ఏదో ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి ఫ్యూచర్ లో అని చెప్తే తీసేయాలంటే తీసేసాము. ఓకే. అయితే ఇప్పుడు ఫర్టిలిటీ దాంట్లో చూపించుకుందామని చెప్పి ప్లానింగ్ చేస్తున్నాం. ఓకే, తప్పకుండా అండి. మీకు ప్రెగ్నెన్సీ మళ్ళీ వస్తుంది. అంటే ఒకసారి అబార్షన్ అయిన తర్వాత మామూలుగా 2 అబార్షన్స్ కానీ అలా అయినప్పుడు ఏమన్నా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో అని చెక్ చేస్తాము. అంటే కపుల్లో క్రోమోజోమల్ ప్రాబ్లం కానీ లేదా ఇంకా వేరే ఏదైనా ప్రాబ్లమ్ ఒకసారి చూడాలి, స్కాన్ అవన్నీ చేయాలి. కొన్ని ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ చేశాక డెఫినెట్లీ యూ కెన్ ప్లాన్ అండి, ప్రెగ్నెన్సీ అనేది మళ్ళీ వస్తుంది. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రమాదేవి గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం, మా అమ్మాయికి 3 years అవుతుంది మ్యారేజ్ అయ్యి, ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు. ఎన్ని ఇయర్స్ అయిందండి? 3 years అవుతుందండి మ్యారేజ్ అయ్యి. ఓకే. మీ ఏజ్ ఎంతమ్మా? ఏజ్ 25 years ఉంటుంది మేడం. ఓకే. ఎగ్ రిలీజ్ కావట్లేదని చెప్పారు మొన్న మేడం గారు. ఓకే, అంటే పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్ ఉంటాయా? రెగ్యులర్ గానే వస్తున్నాయి మేడం. రెగ్యులర్ గా వస్తున్నాయి. ఓకే. ఆ తర్వాత మీకు హెచ్ఎస్జి టెస్ట్, తర్వాత హస్బెండ్ స్పర్మ్ అనాలిసిస్ అవి చేయించారండి? అన్ని చేయించారు మేడం. అమ్మాయికి ఎగ్ డెవలప్మెంట్ అవుతలేదని చెప్పారు. ఓకే. ఓకే, అది ఒకసారి స్కాన్ అది చేసి చూడాలంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి. అంటే మీరు రెగ్యులర్ సైకిల్స్ అంటున్నారు, అంటే అండం విడుదల కాకపోవడానికంటే మోస్ట్ కామన్ కాజ్ ఎదర్ పీసీఓస్ అని ఉండాలి. సో అదొకసారి అన్ని స్కాన్ అదని చేసి హార్మోన్ టెస్ట్ అదని చూసి ఒకవేళ అవసరమైతే వాళ్ళకి ఓవులేషన్ ఇండక్షన్ లేదా ఐయుఐ కానీ చేసుకోవచ్చు. డాక్టర్, హిస్టరోస్కోపీ అంటే ఏంటి అసలు, ఎప్పుడు చేస్తారు? హిస్ట్రోస్కోపీ అంటే గర్భసంచి లోపలికి కెమెరా పెట్టి చూడడం. ఓకే, అందులో కూడా మామూలుగా మనం డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీ అని, లేదంటే ఏమన్నా మనకి ఫైబ్రాయిడ్స్ కానీ లేదంటే గర్భసంచి పొర లోపల ఏమన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు, అంటే పాలిప్ కానీ లేదంటే లోపల ఎడిషన్స్ అని అంటాం, అలాంటిది కానీ ఏదైనా సస్పెక్ట్ చేసినప్పుడు ఆపరేటివ్ హిస్ట్రోస్కోపీ అని చేస్తాము. అండ్ మామూలుగా ఏంటంటే కొంతమందికి ఐవీఎఫ్ అది చేస్తాము. ఐవీఎఫ్ చేసిన తర్వాత వాళ్ళకి అన్నీ బాగున్నా కూడా, అంటే మంచి ఎంబ్రియో పెట్టినా అతుక్కోకపోయినా, ఒకవేళ ఏంటనేది ప్రాబ్లం మనకి లోపల ఏమన్నా ఉందా లేదా గర్భసంచి లోపల ఏంటి కనుక్కోవడానికి హిస్ట్రోస్కోపీ అనేది అడ్వైస్ చేస్తాం. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. మురళీకృష్ణ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? ఎస్ చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. ఎస్ చెప్పండి మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ప్రాబ్లం ఏంటి అంటే మా మిస్సెస్ కి ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అయింది ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత. దాని తర్వాత ఒక 6 months తర్వాత ప్రెగ్నెన్సీ అయింది. సో అది ఆమెకు సిస్ట్ అయింది, టార్జన్ సిస్ట్ అయింది మేడం. ఏమైందండి ప్రెగ్నెన్సీ? టార్జన్ సిస్ట్ అయింది. సిస్ట్. ఓకే. సో అది ఆపరేషన్ చేసి తీసేసింది. దాని తర్వాత మళ్ళీ ఒక 3 months కి మళ్ళీ ఒకసారి ప్రెగ్నెన్సీ అయింది. అప్పుడు ఇక్కడ నార్మల్ కి మళ్ళీ 2 months కి మిస్క్యారీ అయిపోయింది. ఓకే, అంటే ఇప్పుడు 3 times అయిందా మిస్క్యారీ? జనవరిలో మళ్ళీ ప్రెగ్నెన్సీ అయితే డాక్టర్ ని కన్సల్ట్ చేశాం, అప్పుడు కూడా మిస్క్యారీ అయిపోయింది. ఓకే. సో ఫర్టిలిటీ డాక్టర్ వాళ్ళు క్రోమోజోమల్ టెస్ట్ ఆల్మోస్ట్ అన్ని టెస్ట్ చేశారు. ఓకే. ఫైనల్ గా ఒక టెస్ట్ అడిగారండి, అది హిప్నోస్కోపిక్ టెస్ట్ అని, అంటే లోపల ప్రెగ్నెన్సీ ట్యాక్ట్ ఎలా ఉంటుందో అని. ఓకే. సో అది తెలుసుకునేది ఉంది. సో దాని వల్ల మాకు ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఇంతవరకు చెప్పించిన చాలా టెస్ట్లు అన్ని ఆల్మోస్ట్ పాజిటివ్ ఉన్నాయండి. ఓకే, లాస్ట్ టెస్ట్ ఏమన్నారు అడ్వైస్ చేశారని? లాస్ట్ టెస్ట్ లో ఒకటి రూబెల్లా పాజిటివ్ వచ్చిందండి, అలాగే పాజిటివ్ వచ్చింది, ఏఎన్ఏ పాజిటివ్ వచ్చింది. ఓకే. ఓకే. సో హిస్ట్రోస్కోపీ టెస్ట్ చేయాలని చెప్పారు. ఓకే, హిస్ట్రోస్కోపీయా మీరు అంటుంది? ఎస్ మేడం. ఓకే, అంటే యూజువల్గా ఫస్ట్ 3 months లోపల ప్రెగ్నెన్సీ లాసెస్ అంటే మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అండి. ఓకే, సో ఆ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ అంటే కపుల్కి మామూలుగా క్రోమోజోమల్ క్యారియోటైపింగ్ అని చేస్తాము. ఆ తర్వాత మామూలుగా ఒకవేళ ప్రోడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్ మీద కూడా, అంటే బేబీ కానీ ఆ ప్రోడక్ట్స్ ఏమైనా చేసినా కూడా మనకి ఒక్కొక్కసారి ఆ కాజ్ తెలియచ్చు. ఒకవేళ బేబీలో ఏమన్నా కూడా ఈ ఎంబ్రియో మామూలుగా ఎన్యూప్లాయిడీస్ అని అంటాం, అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా అలా మిస్క్యారేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
సో ఒకవేళ అవన్నీ కాకుండా మళ్ళీ థ్రాంబోఫిలియా అంటే బ్లడ్ క్లాటింగ్ ప్రాబ్లం అని ఇప్పుడు మీరు చెప్పారు యాంటీబాడీస్ పాజిటివ్ అని. సో యూజువల్గా ఒక్కొక్కసారి బ్లడ్ క్లాటింగ్ ప్రాబ్లం ఉన్నా కూడా మిస్క్యారేజెస్ అవి ఉంటాయి. సో యూజువల్గా అది కనుక పాజిటివ్ ఉంటే నెక్స్ట్ టైం వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కొన్ని మెడిసిన్స్ అవన్నీ యూజ్ చేస్తే అలా మళ్ళీ రికర్ కాకుండా ఉంటుంది. అండ్ దెన్ హిస్ట్రోస్కోపీ ఓకే అంటే ఇవి పాజిటివ్ ఉన్న తర్వాత హిస్ట్రోస్కోపీ అంటే మనకు స్కాన్లో ఏమన్నా మళ్ళీ యూట్రస్కి సంబంధించి కానీ ఏమన్నా ప్రాబ్లం అనిపిస్తే డెఫినెట్లీ హిస్ట్రోస్కోపీ కూడా ఒకసారి చేసి చూస్తారు. ఎస్ డాక్టర్, ఐయుఐ అండ్ ఐవీఎఫ్కి డిఫరెన్స్ ఏంటి, అదేవిధంగా సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? ఐయుఐ అని అంటేనేమో ఇంట్రా యూట్రైన్ ఇన్సిమినేషన్. అంటే ఐయుఐలో మనం ఏం చేస్తామంటే మామూలుగా స్టిమ్యులేషన్ చేసినప్పుడు వాళ్ళకి 2 లేదా 3 ఫాలికల్స్ అవన్నీ డెవలప్ అయ్యి ఆ తర్వాత ఎగ్ రిలీజ్ అయ్యే టయానికి హస్బెండ్ స్పర్మ్ శాంపుల్ని మనం ప్రిపేర్ చేసి దాన్ని గర్భసంచి లోపల సన్న ట్యూబ్ ద్వారా పెడతాం. అండ్ దెన్ ఇట్ ఈస్ లైక్ మళ్ళీ వాళ్ళు న్యాచురల్గా ట్రై చేస్తే అంటే ఎగ్ స్పర్మ్ అనేది న్యాచురల్గా ఫర్టిలైజేషన్ అనేది జరగాలి అక్కడ. అండ్ ఐవీఎఫ్ అనేది ఏంటంటే అండ్ దెన్ ద సక్సెస్ రేట్ ఐయుఐలో ఇట్ ఈస్ 15 to 20% అండి. అండ్ దెన్ వెన్ వీఆర్ డూయింగ్ ఐవీఎఫ్లో మనం ఏంటంటే స్టిమ్యులేషన్ అది చేసి ఒక 8 to 10 days ఇంజెక్షన్స్ అవన్నీ ఇస్తాము. అందులో ఏంటంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ అనేవి వస్తాయి. సో ఆ ఫాలికల్స్ లోపల నుంచి హెచ్సిజీ ఇంజెక్షన్ ఇచ్చాక ఆ ఎగ్స్ కలెక్ట్ చేసి స్పర్మ్తో కలిపేసి ఎంబ్రియోని తయారు చేస్తాం ల్యాబ్లో మనం. సో ఆ ఎంబ్రియోని ఏదైతే ఉన్నదో 2 or 3 ఎంబ్రియోస్ డిపెండ్స్, ఒకవేళ మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ ఉంటే 2 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తాము. ఆ ఎంబ్రియోస్ని ఒక సన్న గొట్టం ద్వారా గర్భసంచి లోపల పెడతామన్నమాట. సో దట్ ఈస్ ఐవీఎఫ్. సో ద సక్సెస్ రేట్స్ వెన్ వీఆర్ డూయింగ్ ఐవీఎఫ్ ఒక ఫీమేల్ ఏజ్ లెస్ దెన్ 35 years ఉన్నప్పుడు 50 to 60% ఉంటుంది అనమాట. సో డెఫినెట్లీ ఐయుఐతో కంపేర్ చేసుకున్నప్పుడు ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది. ఎస్ డాక్టర్, అయితే ఫస్ట్ బేబీకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా సెకండ్ బేబీ కూడా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందా? అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద కాజ్ అనమాట. ఇప్పుడు చాలా సివియర్ మేల్ ఫ్యాక్టర్ అంటే స్పర్మ్ కౌంట్ అదని చాలా తక్కువ ఉందనుకోండి, వాళ్ళకి మళ్ళీ ఇక్సీ అనే ప్రాసెసే చేయాల్సి వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అనుకోండి, దాని కోసమని మనం ఫస్ట్ టైం ఒకవేళ ఐవీఎఫ్ చేసి ఉంటే దే మైట్ కన్సీవ్ ఇన్ ద సెకండ్ సైకిల్. బట్ అగైన్ డిపెండ్స్ అనమాట. ఫీమేల్ ఏజ్ ఒకవేళ లెస్ దాన్ 35 years ఉండి వాళ్ళకి పీరియడ్స్లో ప్రాబ్లం లేకుండా ట్యూబ్లో ప్రాబ్లం లేకుండా, ఇప్పుడు ట్యూబ్ ప్రాబ్లం ఉందనుకోండి డెఫినెట్లీ దే విల్ అగైన్ నీడ్ ఐవీఎఫ్ ఓన్లీ. అలా కాకుండా ఒకవేళ ఫస్ట్ సైకిల్లో వాళ్ళు ఐవీఎఫ్ చేసుకొని ఒకవేళ ఎంబ్రియోస్ కనుక ఏమైనా ఎక్స్ట్రా ఉంటే వాళ్ళు దే కెన్ యూజ్ దోస్ సేమ్ ఎంబ్రియోస్ అనమాట, మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు వాళ్ళు. దే నీడ్ నాట్ గో అగైన్ ఫర్ అనదర్ ఐవీఎఫ్ సైకిల్. ఎస్ డాక్టర్, ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటే ఏంటి అసలు? ఎస్, ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటే మామూలుగా ఇప్పుడు కొంతమందికి క్యాన్సర్స్ కానీ లేదంటే వేరే ఏమైనా కారణం వల్ల వాళ్ళు కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ అలాంటివి ఏమైనా తీసుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఎగ్ కానీ స్పర్మ్ కానీ అదన్నీ కూడా ప్రాబ్లం, అంటే వాళ్ళకి ఎగ్ రిజర్వ్ తగ్గిపోవడము లేదా స్పర్మ్ అనేది కౌంట్ చాలా తగ్గిపోవడం అని ఫ్యూచర్లో ఆ సైడ్ ఎఫెక్ట్స్ దానివల్ల తీసుకునే దానివల్ల. సో అలా వాళ్ళకి ఏంటంటే ముందుగానే వాళ్ళకి ఇలా ఉన్నప్పుడు ఫర్టిలిటీ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అడ్వైస్ తీసుకొని వాళ్ళ ఇప్పుడు ఊసైట్ అంటే ఎగ్ అనమాట, అంటే మామూలుగా ఇప్పుడు అన్మ్యారీడ్ గర్ల్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు మామూలుగా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లాగానే వాళ్ళకి ఎగ్ అదని పెరిగేలాగా ఇంజెక్షన్స్ అవన్నీ ఇస్తాము. అవన్నీ ఇచ్చిన తర్వాత హెచ్సిజీ ఇంజెక్షన్ ఇచ్చి వాళ్ళకి మత్తిచ్చి ఆ ఎగ్స్ అన్నీ కూడా తీసేసి దాన్ని వాళ్ళు ప్రిజర్వ్ చేసుకోవచ్చు. అంటే ఇన్ ఫ్యూచర్లో ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత బికాజ్ వాట్ ఎవర్ వాళ్ళు తీసుకున్న ట్రీట్మెంట్స్ వల్ల ఈ క్యాన్సర్ థెరపీ వల్ల వాళ్ళకి ఒక్కొక్కసారి ఎగ్ నెంబర్ అనేది ఉండకపోవచ్చు, అప్పుడు వాళ్ళకి ఓన్ ఎగ్ లేదా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. అలా ఉన్నప్పుడు వాళ్ళ ఎగ్స్ ఆల్రెడీ వాళ్ళు స్టోర్ చేసుకుని ఉంటే వాళ్ళు దాన్నే యూజ్ చేసుకోవచ్చు. అట్లానే మేల్కి కూడా అంతే, ఒకవేళ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ కానీ అలా తీసుకున్నప్పుడు వాళ్ళ సెమెన్ అనాలిసిస్ అది స్పర్మ్ కౌంట్ అనేది చాలా తగ్గిపోతుంది. అలా ఉన్నప్పుడు వాళ్ళకి మళ్ళీ ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ అనేది రావడం కష్టం. సో అదే వాళ్ళు ఫ్రీజ్ చేసుకుంటే మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు అదే శాంపుల్ని వాళ్ళు యూజ్ చేసుకుని ప్రెగ్నెన్సీకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా ప్రయత్నం చేసుకోవచ్చు. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. లక్ష్మి గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? హలో మేడం, నమస్కారం మేడం. నమస్కారం అమ్మా, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. హలో మేడం, నమస్తే మేడం. నమస్కారం మేడం. నమస్కారం అమ్మా, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అయింది మేడం, హైదరాబాద్ లో చేయించుకున్నాను. ఇప్పుడు 6 months అవుతుంది. అయితే మళ్ళీ నాకు చెప్పండి. హలో మేడం, వింటున్నారు, చెప్పండి. లక్ష్మి గారు, అందులో ప్రెగ్నెన్సీ వచ్చింది, సక్సెస్ ప్రెగ్నెన్సీ ఓకే అయింది అన్నారు. 15 days తర్వాత ఫస్ట్ 39 వచ్చింది మేడం. 39 ఏంటమ్మా అది? 39
రైట్. ఓకే డాక్టర్, అయితే ట్యూబల్ రీకానలైజేషన్ సర్జరీ అసలు ఎవరికి చేస్తారంటే సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? ట్యూబల్ రీకెనలైజేషన్ అంటే ఆల్రెడీ ఒకసారి వాళ్ళకి ట్యూబెక్టమీ అయిన తర్వాత మళ్ళీ ట్యూబ్స్ను ఓపెన్ చేయడాన్ని ట్యూబల్ రీకెనలైజేషన్ అని అంటాము. ఈ మధ్యకాలంలో అంటే మామూలుగా 2 పిల్లలు అయిపోయిన తర్వాత వాళ్ళు ట్యూబెక్టమీ చేయించేసుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ ఏమన్నా వాళ్ళకి చైల్డ్కి ఏమన్నా ప్రాబ్లం అయినప్పుడు మళ్ళీ వెన్ దే వాంట్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ మళ్ళీ ట్యూబల్ రీకెనలైజేషన్ వాళ్ళు చేయించుకోవచ్చు. కానీ ఆ ట్యూబల్ రీకెనలైజేషన్ సక్సెస్ అనేది మామూలుగా మళ్ళీ వాళ్ళ డిపెండ్స్ ఇట్ ఆన్ ద ఏజ్ ఆఫ్ ద ఫీమేల్. ఆ తర్వాత ఇప్పుడు ట్యూబెక్టమీ చేసినప్పుడు కూడా కొంతమంది ల్యాప్రోస్కోపీ ద్వారా చేయించుకుంటారు, కొంతమంది ఏంటంటే సిజేరియన్ చేసినప్పుడే హ్యాండ్ ద్వారా చేస్తారు, వాళ్ళు మా పమరైన్ టెక్నిక్ అని అంటాము. సో అలా ఏమన్నా చేసుకున్న యూజువల్గా ఏంటంటే ల్యాప్రోస్కోపీ ద్వారా చేయించుకున్న వాళ్ళల్లో బెటర్ వెన్ దే హ్యావ్ రీకెనలైజేషన్ వాళ్ళకి బెటర్ సక్సెస్ రేట్స్ అనేవి ఉంటాయి. అలాగే ఏజ్ ఆఫ్ ద ఫీమేల్ 35 years కన్నా తక్కువ ఉండాలి. ఆ తర్వాత ట్యూబ్ భాగం ఏదైతే వాళ్ళు దీంట్లో తీసేసి ఉంటారో అట్లీస్ట్ మళ్ళీ వాళ్ళకి రీకెనలైజేషన్ చేశాక అట్లీస్ట్ ఆ 4 centimeters కన్నా ఎక్కువ ఉండాలి అది ట్యూబ్ అనేది. సో అలా ఉన్నప్పుడు అండ్ దెన్ డ్యూరేషన్ కూడా ఒక్కొక్కసారి వాళ్ళకి లాస్ట్ ట్యూబెక్టమీ అయ్యి మళ్ళీ ఇప్పుడు రీకెనలైజేషన్ చేయించుకోవడం చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళకి సక్సెస్ కాకపోవచ్చు. బట్ డ్యూరేషన్ తక్కువ ఉండి అలా ఉన్నప్పుడు ఏజ్ ఫీమేల్ది తక్కువ ఉన్నప్పుడు అండ్ దెన్ యాజ్ ఎ మెన్షన్ ట్యూబ్ సైజ్ మోర్ దెన్ 4 centimeters అన్నా ఉన్నప్పుడు సక్సెస్ అనేది 30 to 50% ఉంటుంది. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. సైదులు గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం మాది మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది మేడం. ఓకే ఓకే చెప్పండి. అది ఫామ్ అనేది అండి ఇంకా కావట్లేదు ఫామ్. ఓకే ఇంకా ఎక్కువ కావట్లేదు. ఏదండి? 3 years అవుతుంది, ట్రీట్మెంట్ గిట్ట తీసుకుంటున్నాం. ఇంకా మేడం దానికి స్పర్మ్ ఏమన్నారు మేడం? స్పర్మ్ టెస్ట్ చేయించారా? హలో, మీ ప్రాబ్లం ఒకసారి మళ్ళీ చెప్పరా? మేడం మీ ప్రాబ్లం సైదులు గారు, మీ ప్రాబ్లం మళ్ళీ ఒకసారి చెప్పండి. నాది స్పామ్ కౌంట్ తక్కువ ఉన్నది మేడం, 3 years అవుతుంది. ఓకే ఓకే ఓకే. ఎంత ఉందని చెప్పారండి స్పర్మ్ కౌంట్ తక్కువ అని అంటే? మేడం స్పర్మ్ కౌంట్ తక్కువ అంటే మామూలుగా ఇప్పుడు మీ వైఫ్ ఏజ్ ఎంత? 24 మేడం. 24. ఓకే. మామూలుగా స్పర్మ్ కౌంట్ అంటే బార్డర్ లైన్ తక్కువగా ఉన్నప్పుడు అంటే మీరు మామూలుగా IUI అట్లా ట్రై చేసుకోవచ్చండి. కానీ 10 million కన్నా తక్కువ లేదా 5 million లేదా 1 million అట్లా చాలా తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి డెఫినెట్లీ ICSI అనేది ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే IVF టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్ అంటాం కదా, అది తీసుకోవాల్సి ఉంటుంది. ఎస్ డాక్టర్, IVF ప్రొసీజర్ ఫెయిల్ అవుతూ ఉంటుంది కదా, ఇలాంటి వాళ్ళకు మీరు ఎలాంటి ప్రొసీజర్ అడ్వైజ్ చేస్తారు? అంటే IVF అంటే మామూలుగా వాళ్ళకి ఒక సైకిల్లో 50 to 60% సక్సెస్ రేట్ ఉంటుందండి. ఏజ్ ఆఫ్ ద ఫీమేల్ 35 years లెస్ దాన్ 35 years ఉన్నప్పుడు. అండ్ దెన్ కొంతమందికి ఫస్ట్ సైకిల్ చేసినప్పుడు ఒకవేళ ఎక్స్ట్రా ఎంబ్రియోస్ ఉంటే వాళ్ళు దాన్ని ఫ్రీజ్ చేస్తాం. ఆ ఫ్రీజ్ చేసినప్పుడు వాళ్ళు మళ్ళీ అవే ఫ్రోజన్ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో అందులో కూడా వాళ్ళకి సక్సెస్ అనేది ఉంటుంది. మామూలుగా IVF అనేది ఒక కపుల్కి ఒక్కొక్కసారి 3 cycles వరకు కూడా అవసరం పడచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒకవేళ 50 to 60% ఫస్ట్ సైకిల్లో వాళ్ళకి అయిపోయినప్పుడు అవ్వకపోతే మేబీ కొంతమందికి దే రిక్వైర్ ద సెకండ్ సైకిల్ అండ్ దెన్ మ్యాక్సిమం థర్డ్ సైకిల్ వరకు 9 out of 10 విల్ కన్సీవ్ అనమాట. సో ఒకవేళ ఫస్ట్ సైకిల్ ఒకవేళ నెగిటివ్ అయిందంటే అందులో కారణాలు చూస్తాం. మామూలుగా ఏమైనా ఎగ్ క్వాలిటీతో ఏమన్నా ప్రాబ్లం ఉందా, లేదా స్పర్మ్ క్వాలిటీతో ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఆ ఎంబ్రియోలో ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా, ఇవన్నీ చూసి వాళ్ళకి ఒకవేళ ఏమన్నా అవసరం పడితే వేరే ఆప్షన్స్ అనేవి డిస్కస్ చేస్తాం. అంటే ఏదర్ గోయింగ్ ఫర్ అన్ ఎగ్ డోనరా లేదంటే స్పర్మ్ డోనర్కి ఏమన్నా వెళ్ళాల్సిన అవసరం ఉందా. అండ్ దెన్ ఒకవేళ అదన్నీ ఏం ప్రాబ్లం లేదంటే ఒకసారి హిస్ట్రోస్కోపీ అని చేస్తాం. అంటే గర్భసంచి లోపల ఒకసారి కెమెరా పెట్టి ఏమన్నా ప్రాబ్లం ఉందా లేదా అని చెక్ చేస్తాం. సో ఇవన్నీ ఉండి ఒకవేళ ప్రాబ్లం ఏం లేదనుకుంటే మళ్ళీ దే షుడ్ ట్రై ఫర్ ద సెకండ్ సైకిల్. ఎందుకంటే సక్సెస్ రేట్ అనేది సెకండ్ సైకిల్లో కూడా బాగుంటుంది. దే షుడ్ ట్రై. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 News.